హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధను విఎఫ్ఎక్స్ వరల్డ్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ వీడియో వచ్చేసి తిరుపతి పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేశాను. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు చూస్తున్నది తిరుపతి పార్ట్ 2. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము మార్నింగే ఎర్లీగా లేచి గుండు కార్యక్రమం చేసుకొని పవిత్ర గుండంలో స్నానాలు ఆచరించి మొదట వరాహస్వామి దర్శనము చేసుకున్నాము. ఇక్కడ తిరుపతి వెంకన్న స్వామి కంటే ముందు వరాహస్వామి దర్శించడం అనేది ఇక్కడున్న ఆచారం. తదనంతరము హయగ్రీవ స్వామిని దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరము గ్రూప్ ఫొటోస్ దిగి స్వామివారి అన్న ప్రసాదము తిని వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినాము. దర్శనం కూడా 300 రూపీస్ స్పెషల్ దర్శనం కాబట్టి మాకు 2 అవర్స్లో దర్శనం వెంకన్న స్వామి దర్శనం అయినది. తదనంతరము తర్వాత 2 వెహికల్స్ కట్టుకొని చుట్టుప్రక్కల ఉన్న శిలాతోరణము, శ్రీవారి పాదాలు చూసుకుంటూ ఇక్కడ శ్రీవారి పాదాలుకి వచ్చినాము. చాలా విశిష్టమైన పేరున్న స్వయంగా శ్రీవారి పాదాలుగా ఉన్నట్టుగా అక్కడ తిరుపతి చరిత్రలో పురాణాల్లో రాస్తున్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులు శ్రీవారి పాదాలను దర్శిస్తారనేది ఇక్కడ ఆనవాయితీ. తర్వాత శిలాతోరణంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రమణీయ దృశ్యాలను తిలకిస్తూ గ్రూప్ ఫొటోస్ దిగినాము. ఆంజనేయ స్వామి జన్మస్థలమైన ఈ జపాలనే తీర్థానికి వెళ్ళి ఈ జపాలనే తీర్థము అని ఆంజనేయ స్వామి జన్మస్థలం అని ఇక్కడ చెప్తుంటారు. ఆ తిరుమలకు ఉత్తరాన 5 కిలోమీటర్ దూరం జపాలనే తీర్థం అనేది ఇక్కడ ఉన్నది. చుట్టుపక్కల చెట్లు, పక్షుల కిలక రావాలు, ప్రకృతి రమణీయత మధ్య జపాలి తీర్థము ఉన్నది. ఇక్కడ స్వయంగా సీతాదేవి పుణ్యస్నానం ఆచరించిన కొలనని చెప్తారు. ఈ కొలనిని ఇక్కడ ఈ గుడిలో 105 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చుట్టూ కొండలు, ఎత్తైన వృక్షాలు, సెలహేడు హోయలతో ఈ ఆలయ ప్రత్యేకత పరశింపజేసే ప్రకృతి సోయగాలతో చూడ రమణీయంగా ఉన్నది. ఒక్క మాట చెప్పాలంటే సప్తగిరుల్లో ఆంజనేయ స్వామి వైభవాన్ని చూడాలంటే జపాలి తీర్థానికి రావాల్సిందే. ఇక్కడ రావడం చేతనే భక్తులు ప్రశాంతతను పొందుతారు. త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ పొలంలో పుణ్యస్నానం చేసినట్లు చెబుతారు. ఆలయానికి చుట్టుపక్కల ఉన్న కొండల నుండి నీళ్లు దూకుతూ జలపాతాన్ని కనిపిస్తుంది. ఆ కొలను సీతాగుండం అని కూడా పిలుస్తారు. ఆలయానికి సమీపంలో జలపాతం కావడంలో హనుమాన్ తీర్థంగా కూడా భక్తులు పిలుస్తారు. సీత హనుమ తీర్థాల నుంచి ప్రవహించే నీరు ఆలయానికి ముందున్న రామగుండం కోనేరులో చేరుతుంది. గుడి వెనుకల దగ్గరలోనే సీతమ్మవారి గుండము అంటారు. దానికి పర్లాకు పైన దూరంలో దుర్మగుండం ఉన్నది. ధ్రువుడు ఇక్కడ మొదట తపస్సు చేశాడని ఇతిహాసాల్లో, పురాణాల్లో పేర్కొనడం జరిగింది. తిరుమలలోని తీర్థాలతో పాటు ఈ జపాలి తీర్థము చాలా ప్రత్యేకమైనది. భక్తులందరూ ఈ గుడిని హనుమాన్ తీర్థంగా కొలుస్తారు.
ఈ జపాలి అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే, పూర్వము జపాలి అనే మహర్షి సప్తగిరిలోని అంజనాద్రి పర్వతంపై ఘోర తపస్సు చేశాడంట. జపాలి భక్తికి మెచ్చిన హనుమంతుడు అక్కడ ఉన్న శిలపై ప్రత్యక్షమయ్యాడని స్థలపురాణం చెప్తున్నది. హనుమంతుడు సాక్షాత్కరించిన శిలని ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించిన జపాలి మహర్షి పూజలు ఆరాధనలు ప్రారంభించాడని చెప్తారు. ఇటీవలి కాలంలో కాలిబాటన కూడా చాలామంది భక్తులు హనుమంతుని తీర్థానికి వచ్చి దర్శించి తరిస్తున్నారు. మేమందరము పవిత్రమైన జపాలి తీర్థాన్ని దర్శనం చేసుకొని ప్రకృతి రమణీయతలను ఆస్వాదించి అక్కడ కొద్దిసేపు సేద తీరి రిటర్న్ మళ్ళా తిరిగి ప్రయాణం చేసినాము. కాళహస్తికి పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడ పవిత్రమైన దర్శనం కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నాం. తిరుగు ప్రయాణం రైల్వే స్టేషన్కి వెళ్ళి హైదరాబాద్కి తిరిగి ఇలా సంపూర్ణంగా తిరుపతి ప్రయాణం మాకు చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా, చాలా ఎంజాయ్గా చూసినాను. మా వీడియో చూసినందుకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.